సో ప్రెసెంట్ శ్రీతేజకి సంబంధించి ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళైతే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకొక వాదన కూడా ఉంది, ఆయన ప్రజెంట్ అసలు ఆరోగ్యం క్షీణిస్తుందని, ఇంకా వరస్ట్గా అవుతుందని కూడా చెప్పారు. ఈ రెండిట్లో ఏది నిజం అనుకోవచ్చు? అంటే ఆరోగ్యం క్షీణిస్తుంది, బ్రెయిన్ డెడ్ అయింది, ఇవన్నీ జస్ట్ ఒక వరకు ఆలోచిస్తే అవి రూమర్స్ మాత్రం అనిపిస్తుంది. అండ్ ఇంకొక వైపు ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇప్పుడు ఆయన కోలుకుంటానని చెప్పడం మాత్రం అక్కడ డైరెక్ట్గా వైద్యులే చెప్పారు కాబట్టి ఓకే, దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అయితే ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర ఇది ఒక ఇష్యూ జరిగిందో అక్కడ వాళ్ళ అమ్మ మాత్రం రేవతి అక్కడక్కడే మృతి చెందింది. సో ఈయన మాత్రం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్లో విషమ పరిస్థితిలోనే ఉన్నారు. ఒక 15 నుంచి 16 రోజులైంది ఇంకా పోరాడుతారు. అయితే వాళ్ళ ఇప్పుడు చాలా మంది ఏంటంటే విషమంగా ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నాన్ననో ఎవరో ఒకరు వెళ్తే వాళ్ళకు రెస్పాండ్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. కానీ శ్రీతేజ మాత్రం ఎప్పుడైతే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కదలికలు కానీ ఏవి కూడా లేవు. తన పరిస్థితి మాత్రం ఇంకా విషమంగా క్లిష్టంగా మారిపోయింది. సో ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం, పుష్ప 2 టీం కానీ అల్లు అర్జున్, అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా శ్రీతేజ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. ఇంకా ఏ విధమైనటువంటి చికిత్స అందించాలి. చాలా మంది ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ ఎందుకు రావట్లేదు, ఆయన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆయన వెళ్ళలేక అల్లు అరవింద్ వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఇంకోటి ఆయన పరిస్థితి ఇప్పుడు నార్మల్కి వస్తుందని డాక్టర్స్ చెప్పిన తర్వాత కూడా బయట వార్తలు వినిపిస్తాయి. మరి అది నమ్మాలా ఇది నమ్మాలంటే ఖచ్చితంగా డాక్టర్లు అక్కడ పరిస్థితి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఒక 10% మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇన్ని రోజులు వెంటిలేషన్ పైన ఉండి దానికి సంబంధించి ఆ ఊపిరికి సంబంధించి కూడా ఆయన తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి కొంచెం రెస్పాండ్ అవుతున్నాడు అని తెలుస్తుంది. ఆయన తొందరలో కోలుకుంటే బాగుంటుంది, అండ్ ఇంకా క్రిటికల్ అవ్వకుంటే చాలు. అంటే అల్లు అర్జున్ కూడా ఎప్పుడు వెళ్ళాడు అక్కడికి అంటే అందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కి ఆంక్షలు ఉన్నాయి, ఎక్కడికి పోద్దు. ఆయన కూడా స్వయంగా మీడియా ముందు చెప్పాడు, నాకు ఇట్లా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అందుకోసం నేను వెళ్ళలేకపోతున్నానని. సో అప్పుడు ఏమన్నారంటే అందరూ కూడా నీ వల్లనే అక్కడ ఒక పరిస్థితి అయింది, అంటే నీ వల్ల డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా అయితే ఒక ప్రాణం పోయింది, ఇంకొక పిల్లాడు విషమంగా ఉన్నాడు. సో అట్లాంటిది నీకు ఎలాంటి ఆంక్షలన్నా ఉండొచ్చు, నువ్వు పోకపోతే ఏంటి, మీ నాన్న కానీ నీ భార్య కానీ మీ అమ్మ కానీ వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పొచ్చు అన్నప్పుడు అప్పుడు ఈ అల్లు అరవింద్ మాత్రం వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఒక సింగపూర్ నుంచి స్పెషల్ ఇంజెక్షన్ చేయించారని సో ఇదంతా కూడా అన్నారు. మళ్ళీ రీసెంట్ గా ఏమన్నారంటే అదంతా కూడా అబద్ధం, ఏ ఇంజెక్షన్ తీసుకురాలేదు, అండ్ వాళ్ళకి చెప్పిన 20 లక్షలు కూడా ఇవ్వలేదు, 10 లక్షలే ఇచ్చారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. సో పక్కకు పెట్టేసి ఆయన ఆరోగ్యం మెరుగుపడితే చాలు. అసలు ఆ డబ్బులు ఇదంతా పక్కన పెడితే వాళ్ళు ఇక్కడ చికిత్స చేయిస్తున్నారా లేదా, ఆ పిల్లాడి ప్రాణం అనేది ఇంకా వస్తుందా లేదు, దీని గురించి ఆలోచించాలి తప్ప అందరూ కూడా అల్లు అర్జున్ కానీ ఆయన ఎట్లా నెగిటివ్ గా చేయాలి అంటే ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీతేజ పరిస్థితి ఏంటంటే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఓన్లీ బెడ్ మీదనే, ఆయనకు ఫుడ్ కూడా ట్యూబ్ ద్వారా పంపిస్తున్నారంట లోపలికి, ఎలాంటి కదలికలు కానీ ఏవి లేవు కాబట్టి ఓన్లీ ట్యూబ్ ద్వారా ఫుడ్ పంపిస్తున్నారు. అండ్ ఆయనకు వెంటిలేషన్ మీదనే ఉన్నాడు, అసలు ఎప్పుడు కోలుకుంటాడు లేదు, ఇదంతా కూడా ఒక అసలు ఆయన ప్రాణం వస్తుందా లేదా 50-50 ఛాన్సెస్ లెక్క ఇప్పటి వరకు ఉండే. సో ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మేము చేస్తున్న చికిత్సకి ఆయన కోలుకుంటున్నాడు, రెస్పాండ్ అవుతున్నారు, ఇప్పుడిప్పుడే కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు, అండ్ కండ్రెప్పలు కూడా కొడుతున్నాడు. సో మాకు ఒక ధైర్యం వచ్చింది, ఒక హోప్ కూడా వచ్చింది, ఇక ఆయన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదు, సో ఖచ్చితంగా తొందరలోనే కోలుకుంటాడు అనే విధంగా డాక్టర్లు అయితే చెప్పారు. సో ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మరి అందరూ కూడా తొందరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నారు.